నమస్తే అన్న. నమస్తే అండి. అన్న, ఇక్కడ పలనాడు జిల్లాలో ఎలా ఉంది మీదే ఊరు? మాది వచ్చేసి గురిజాల నియోజకవర్గం, పిడుగురాళ్ళ మండలం, గుత్తుకొండ గ్రామం. అన్న, ఇక్కడ ఎలా జరిగింది ఎలక్షన్? ఎలా జరిగింది? మాకైతే ఎలక్షన్ సజావు జరిగిపోయింది. మరి పల్నాడులో చాలా చోట్ల ఘర్షణలకు దిగడం, ఈవీఎంలు పగలగొట్టడం కూడా జరిగింది కదా. మా నియోజకవర్గం అయితే లేదండి. అయితే వైసీపీకి టీడీపీకి ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా ఇక్కడ సాగిందని అంటున్నారు. సాగిపోయింది. చుట్టుపక్కల పల్నాడు జిల్లాలో చాలా మంది గొడవలు దారి తీయడం కూడా జరిగింది, ఈవీఎంలు పగలగొట్టడం కూడా జరిగింది కదా. దాని మీద ఏం చెప్తారు మీరు? ఈవీఎంలు పగలగొట్టడం అంటే అది మాచాల నియోజకవర్గంలో జరిగింది. అది బ్రహ్మనాయుడు గారి లోపమైంది అని అనుకుంటున్నాం మేము. మరి అక్కడ రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది, కాకపోతే బెయిల్ పిటిషన్ మీద కూడా ఉన్నారు కదా ఆయన అరెస్ట్ అంటే దానికి మనం ఏం చెప్తాం, అక్కడ వీడియో వచ్చేసి పూర్తిగా 23 గంటలు చూపించట్లేదు కదా వీడియో. అది అతను ఈవీఎం కాడికి పోయిందని చూపిస్తున్నారు, కానీ అక్కడ రిగ్గింగ్ ఏం జరిగిందో అక్కడ ఏం జరిగింది వీడియో మొత్తం క్లారిటీగా బయటకు వస్తే మనకు అర్థమైంది. అయితే పోలింగ్ ఎలా జరిగిందన్న? ఇక్కడ మా నియోజకవర్గం సజావుగా జరిగిపోయింది. ఇది ఇక్కడ ఎంతో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఎవరికైనా? ఏదైనా ఒక 10,000 మెజారిటీ అనుకుంటున్నాం కాశీమహేశ్వర రెడ్డి గారికి. అయితే బ్రహ్మారెడ్డి గారి మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు, కానీ రామకృష్ణారెడ్డి గారి మీద చర్యలు తీసుకుని అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది ఈసీ. దాని మీద ఏం చెప్తారు? అది పోలీసుల వైఫల్యం అనుకుంటున్నాం. అంటే ఇటుపక్క బొత్స సత్యనారాయణ గారు కూడా ఏంటంటే ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడే ఈ గొడవలన్నీ రావడం జరిగింది చెప్పడం కూడా జరుగుతుంది. దాని మీద ఏం చెప్తారు, మీరేం చెప్తారు? చుట్టుపక్కల అంటే అది మనం అంతా డీప్గా వెళ్ళిపోం కదా, మనకు గ్రామ స్థాయిలో ఉండే వాళ్ళు మనకు అర్థం కాదు కదండి. అంటే ఎక్కడైతే అధికారులు మార్చారో అక్కడే గొడవలు స్టార్ట్ అవ్వడం జరిగింది. అది పక్కాగా జరిగినాయి. అధికారులను ఎక్కడైతే మార్చారో అక్కడ గొడవలు సృష్టించారు. ఇది టీడీపీ ప్రభుత్వం వైఫల్యం. అంటే అధికారులు ఎలాగ మీ వైపు అంటే రెస్పాండ్ అయ్యారు అసలు? ఇక్కడ మాకైతే మా గ్రామంలో వచ్చేసి కనీసం ఇంత గ్రామం 6,000 ఓటింగ్ ఉంటే 5 కానిస్టేబుల్ని పెట్టారండి. అది మరి పోలీసుల వైఫల్యం కదండి. ఎస్పీ గారు ప్రాబ్లం అనుకున్నాం. అంటే ఇక్కడ ఏమైనా గొడవలు అయినా లేకపోతే ఇలా జరుగుతుందని కూడా ఏమైనా పోలీసులు మీ వైపు ఏమైనా సపోర్ట్ చేయడం కానీ లేదా వాళ్ళు ఎవరినైనా అడ్డుకోవడం కానీ జరిగింది? ఇక్కడ మాకు గొడవ జరగలేదు, అడ్డుకున్నది లేదు. అంటే చుట్టుపక్కల చూసారా మీరు? పక్కన కనుక్కొని ఉండాలంటారు కదా పల్నాడు గ్రామంలో. కానీ అక్కడ గుల్లపల్లి వచ్చేసి ఒక బూత్లో పోలింగే జరగలేదంట. అది పోలీసులు ఉండి కూడా అడ్డుకోలేదు, ఖండించలేదు. అంటే అధికారులు అందరూ ఒకవైపే సపోర్ట్ చేయడం పోలీసు వాళ్ళు లావు కృష్ణదేవరాయలు గారి వాళ్ళ ప్రోత్సాహంతో టీడీపీకి ఎక్కువ సపోర్ట్ చేశారు. కృష్ణదేవరాయలు కూడా నా ఫోన్ చెక్ చేసుకుంటని కూడా చెప్పడం జరుగుతుంది, అది ఎంతవరకు నిజం అంటారు? ఫోన్ చెక్ చేయడానికి ఏముందండి, ఫోన్ ఎంతసేపు చేయాలి, ఫోన్ నెంబర్ ఎంతసేపు డిలీట్ చేయాలి, దానికి మనం ఏం చెప్తాం? వేరే ఫోన్తో మాట్లాడొచ్చు, దాని దేవుంది ఆయన కాకపోతే. మరి ఇలాంటి పల్నాడు జిల్లాలో ఇంత ధ్వంసాలు గట్ట జరుగుతాయి కదా, రేపు జూన్ 4న ఎలా ఉండబోతుంది అసలు ఇక్కడ? మా నియోజకవర్గం అయితే ప్రశాంతంగానే ఉంటుందని అనుకుంటున్నాను. పల్నాడు మాచర్ల ఏదన్నా గొడవలు జరుగుతాయి అనుకుంటున్నాను. అక్కడ చిన్న గొడవలు జరుగుతాయి అనుకుంటున్నాను. అన్న, మీకు ఎలా అనిపించింది అన్న అసలు ఇక్కడ నియోజకవర్గంలో కానీ లేకపోతే మీ పల్నాడు మొత్తం ఎలా అనిపించింది? దేని గురించి? ఈసారి ఎలక్షన్ ఎలా జరిగింది? ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. గురిజాల నియోజకవర్గంలో చెదురుమల సంఘటనలు వాళ్ళు రిగ్గింగ్ చేశారు. చింతపల్లి, సన్నిగళ్ళ, మన ఉప్పుచేర్ల రిగ్గింగ్ చేశారు. వాళ్ళు ఎస్పీ గారికి తెలియపరిచారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఎస్పీ గారు స్పందించలేదు. అలాగనే ఎన్నికల అధికారికి కూడా ఒక లెటర్ రాశారు, రాసినా కానీ వాళ్ళు స్పందించలేదు. అందుకని తుమ్మిరిగోడలో ఆ సంఘటన జరిగింది. అధికారుల వైఫల్యం అంటారు ఇక్కడ. అధికారుల వైఫల్యమే. మరి ఎస్పీ గారు కానీ ఎవరు స్పందించలేదు. ఉదయాన్నే ఒక లెటర్ రాశారు రామకృష్ణారెడ్డి గారు, మళ్ళీ మధ్యాహ్నం రాశారు. అందుకని ఈవీఎం పాల్గొట్టినా కానీ స్పందిస్తారంటే అటు కూడా స్పందించలేదు. అది ఇటుపక్క టీడీపీ వాళ్ళు అడిగితేమో వైసీపీ వాళ్ళు చేశానని చెప్తున్నారు. ఇక్కడ వైసీపీ వాళ్ళు అడిగితే మీరేమో వాళ్ళ మీద చెప్తున్నారు. అసలు ఇప్పుడు 7 సంఘటనలు జరిగినాయని చెప్పి 7 ఈవీఎంలు పగలగొట్టారని చెప్తున్నారు. మరి రామకృష్ణారెడ్డి ఎందుకు బయటకు వచ్చింది? మరి అది కూడా బయటకు తీయొచ్చు కదా. లోకేష్ ట్విట్టర్లో పెట్టాడు, పెట్టిన 10 నిమిషాలకి ఏపీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఈ వీడియో ఎలా వచ్చిందని ఏమైనా చెప్పి ఎన్నికల అధికారి ఎవరన్నా బయట పెట్టచ్చు.
అంటే ఎన్నికల అధికారి ఓన్లీ టీడీపీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. చేశారు కదా, చేయబట్టే కదా. మరి ఎంతమంది చేస్తే మరి ఇది ఒక్కటే ఎందుకు బయటికి రావాలా? అధికారులందరూ టీడీపీ వైపు సపోర్ట్ చేసేది. రేపు జూన్ 4 ఎలా ఉండబోతుంది అసలు? జూన్ 4 ప్రశాంతంగా ఉంటది. మా కొద్దిగా చెదురుమల సంఘటనలు జరుగుతాయి మాచల్ నియోజకవర్గంలో. గుర్జాలు అయితే ప్రశాంతంగా ఉంటది. మరి కారపూడి కానీ ఇలానే కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అలాంటి ఏరియాలో ఎలా ఉండబోతుంది ఇక్కడ? చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. గుర్జాల నియోజకవర్గం అయితే ప్రశాంతత ఉంటది. అది మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది సార్ మాకు ఇప్పుడు. ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరిగింది మా ఊర్లో. ఎలాంటి ఇబ్బంది లేదు. అల్లు వీళ్ళు ఉన్నా కానీ మాకు కాంప్రమైజ్ అవుతాం. మొహం చూసుకొని ఓటు సక్రంగా చేసుకుంటాం, ఆ దూట్ అనుకుంటాం, వెళ్ళిపోతాం. సక్రంగా అయితే జరిగింది, మాకైతే ఇబ్బందులు రావు ఇక్కడ. ప్రతి దాంట్లో కూడా పలనాల్లో కొంచెం దోషం జరిగిందని చెప్తున్నారు. కొన్ని సార్లు జరిగినాయి సార్. ఎలా జరుగుతున్నాయి అంటే కులవారీగా మేము ఉండగాడ మా పెత్తనం సాగిద్ది అన్నట్టుగా కొన్ని చోట్ల జరిగింది. అది మా ఊర్లో అలా రిపీట్ అవ్వదు, అసలు అలా అవ్వదు. ఎలక్షన్ అనేది మాకైతే చాలా ప్రశాంతంగా జరిగింది. అసలు మాచర్లలో అసలు పలానా రామకృష్ణారెడ్డి గారు ఆ వీడియో బయటికి రావడం చాలా అలజడి కూడా జరుగుతుంది. అదే సార్, అదేం లేదు. మామూలుగా అది ఎవరో అక్కడ అధికారులు ఎవరో వీడియో తీసి ఆయన్ని పెట్టారే కానీ కావాలని అయితే మాత్రం రామకృష్ణారెడ్డి పగలగొట్టాడు. అక్కడ రిగ్గింగ్ జరిగిన సంగతి తెలుసు. అది ఎవరు వీడియో అని ఆయన పగలగొట్టిని తీశారు కానీ అక్కడ అసలు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అనేది ఎవడో బయటికి పెట్టలేదు కదా. అరెస్ట్ వారెంట్ పంపించారు, ఎక్కడో దాక్కున్నారు అని అంటున్నారు. ఆయన్ని పట్టుకోవాలని చూస్తున్నారు కానీ మామూలుగా అయితే ఆయన చేసిన తప్పేం లేదు సార్. అక్కడ చాలా రిగ్గింగ్ జరిగింది, తలకాయలు పగలు కొట్టారు, చాలా ఘోరంగా చేసి ఆ బూత్ అలా చేయబట్టి ఆయన అక్కడికెళ్ళి ఆ బ్యాలెట్ బాక్స్ పగలు కొట్టాడు. అంటే బయట జరిగిన ఘర్షణకి అంటే రిగ్గింగ్ జరుగుతుంది అనే విషయం తెలిసి ఈవీఎం పగలు కొట్టానని స్థానికులు చెప్తున్నారు. కానీ ఎంతవరకు దీన్ని అసలు జరిగింది వాస్తవం అదేనండి. రిగ్గింగ్ జరగబట్టే ఆడికి ఆయన వెళ్ళారు. ఆయన వెళ్ళి ఆ బాక్స్ని చూసి ఆ తలకా పగిలి, ఆ కుర్రోడికి తలకా పగిలి, ఆయనకి పెద్ద ఆయనకి ఆడ అసలు పోలింగ్ బూత్లు ఎవరో లేకపోతే వైసీపీ అనే ఏజెంట్ లేడు అక్కడ. లేకపోయేసరికి ఆయన ఆడికి వెళ్ళి అది మీలింగ్ బాక్స్ చూసి ఆ పగలగొట్టి బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎలక్షన్ చాలా ఘోరంగా అసలు పోలీసు బాగా చంద్రబాబు నాయుడు గారికి కుమ్మక్క అయిపోయి బాగా ఘోరంగా చేసేసారండి. ఎక్కడైతే సౌదర్శి పెంచుంటారో అక్కడ పోలీసు వాళ్ళని వేయటం, వాళ్ళ ఆవాస్ ఆగేయటం చాలా ఘోరంగా చేశారు. అంటే ఎప్పుడూ లేని విధంగా 5 లక్షల ఓట్లు కూడా ఈసారి పెరగడం కూడా జరిగింది. అవి ఎవరికి పడే అవకాశం కనబడుతుంది? అవి మనం ఎవరని చెప్పలేం కదా సార్. జగన్ చేసే మంచి పనులు చాలా ఉన్నాయి, వాటిలో కొన్ని మాకు కూడా పడవచ్చు అని మాకు ఆశ చాలా వరకు ఉంది. అతను వాళ్ళకే పడతాయి అనేది అది నమ్మకశక్యంగా లేదు. మాకే ఎక్కువగా పడి పోలై ఉంటాయని మేము అనుకుంటున్నాం. అంటే జగన్ గారు చెప్పిన ఐపాక్ సమావేశంలో 151+ సీట్స్ పక్కాగా 120 నుంచి 140 వరకు వచ్చే అవకాశం ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి జూన్ 4వ తారీఖున ఎలా ఉండబోతుంది? చాలా బంపర్గా ఉంటుంది సార్. సీఎం జగన్ అవుతారు, కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు.